చూద్దాం. ముంబైలో ప్రసిద్ధి చెందిన లాల్ బాగ్చా రాజా శోభాయాత్ర అంగరంగ వైభవంగా మొదలైంది. వినాయకుడి నిమజ్జన కార్యక్రమానికి భక్తులు పోటెత్తారు. ఆట పాట సంగీతం గణపతి బప్ప మోరియా నినాదాలతో హోరెత్తించారు. లాల్ బగీచా రాజా గణేష్ ను దర్శనం చేసుకునేందుకు దారి పొడవునా భక్తులు బారులు తీరారు. ముంబై వీధుల్లో ఎటు చూసినా గణనాథుల సందడే. గణపతి బప్ప మోరియా బై బై గణేశ నామస్మరణతో మార్మోగిపోతోంది. లాల్ బగీచా రాజా శోభాయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు పారవస్యంతో నృత్యం చేస్తూ సాగుతున్నారు. మరోవైపు వేలాదిగా గణనాథులు అరేబియా సముద్రం వైపు కదులుతున్నారు. వినాయక చవితి పండుగ రోజు మండపాల్లో ఎంత సందడి ఉంటుందో అంతకు మించిన కోలాహలం నిమజ్జనం రోజు కనిపిస్తుంది. సరూర్ నగర్ చెరువు వద్ద గణేష్ నిమజ్జనం సందడి నెలకొంది. 11 రోజులు పూజలు అందుకున్న గణనాథుల్ని గంగమ్మ వడికి చేర్చుతున్నారు భక్తులు. పెద్ద వినాయకులను క్రెయిన్ల ద్వారా నిమజ్జనం చేస్తున్నారు. గణపతి బప్ప మోరియా నినాదాలతో భక్తులు హోరెత్తిస్తున్నారు. వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులు చిన్న చిన్న వినాయకులను నిమజ్జనం చేస్తున్నారు. హైదరాబాద్ లో ప్రశాంతంగా గణేష్ శోభాయాత్ర సాగుతోంది. ఈ శోభాయాత్రను హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పరిశీలించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ నుంచి నగర వ్యాప్తంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను సిపి పరిశీలించారు. ప్రశాంతంగా శోభాయాత్ర జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో జనం కిక్కిరిసిపోతున్నారు. బొజ్జ గణపయ్యలకు వీడ్కోలు పలికేందుకు హుస్సేన్ సాగర్ కు తరలి వస్తున్నారు. దీంతో సాగర్ చుట్టూరా భక్తులు సందడి నెలకొంది. ఎక్కడ చూసినా గణనాథుల శోభాయాత్రలతో కోలాహలంగా కనిపిస్తోంది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ కు బొజ్జ గణనాథులు క్యూ కడుతున్నారు. గంగమ్మ ఒడికి చేరేందుకు బారులు తీరుతున్నారు. ఇందుకోసం ట్యాంక్ బండ్ పరిసరాల్లో అధికారులు భారీగా క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ చుట్టూరా దాదాపు 135 క్రేన్ల ద్వారా గణపతుల్ని నిమజ్జనం చేస్తున్నారు. ముంబైలో ఘనంగా శోభాయాత్ర జరుగుతోంది. భక్తజనంతో లాల్ బగీచా యాత్ర సందడిగా సాగుతోంది. బడా గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతుండటంతో గణపయ్య దర్శనం కోసం ప్రజలు పెద్ద ఎత్తున బార్లు తీరుతున్నారు. భక్తుల సందడితో శోభాయాత్ర కిక్కిరిసిపోయింది.